మంచి మూవీలో ఎస్పెషల్లీ డెబ్యూ డైరెక్టర్ మూర్తి గారు టీవీ5 ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ మనకు తెలుసు సంగతే. సో ఆయన మూవీ తీస్తున్నారంటే కూడా నాకు ముందు చాలా సర్ప్రైజ్. అండ్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది రోల్ కూడా నాది. అండ్ చాలా మంచి మెసేజ్ మూవీ అండ్ చాలా నిక్ ఆఫ్ ద టైమ్. ఎల్లుండి అంటే ఓటింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందరూ ఏమిటంటే ఎటువంటి బద్ధకం లేకుండా, లేజినెస్ లేకుండా మొత్తం పాపులేషన్ అదే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రమ్ యూత్ దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ముందుకు వచ్చి పక్కన పెట్టేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ జస్ట్ వన్ డే యూ గెట్ అ ఛాన్స్ టు సో వాట్ ద రైట్ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్. సో మీరు కూడా విల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ సీ యువర్ ఓన్ లీడర్ దేర్. అంటే మంచిగా అంటే ఒక డెమోక్రాటిక్గా గవర్నమెంట్ రన్ చేయడం మీ హ్యాండ్స్లో అది చాలా బాగా కండక్ట్ చేశారు ఈ మూవీలో. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి దిస్ ఇస్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ, మీరు తప్పకుండా చూడాలి. ప్రతినిధి 2 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సీక్వెల్ ప్రతినిధి 3 అండ్ అందులో కూడా నేను ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఆల్ యూ ఆడియన్స్ ప్లీజ్ కమ్ అండ్ ఇది డైరెక్టర్ గారి డెబ్యూ మూవీ. సో ఆయన ఇంత బాగా ఒక ప్రోలా హ్యాండిల్ చేశారు. అస్సలు నాకు కూడా అనిపించలేదు ఇప్పుడు నేను చూసాను మూవీ దాట్ దిస్ ఇస్ ఫస్ట్. ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇలాంటి గుడ్ మూవీస్ మనకి మళ్ళీ రావు. సో ఇట్ ఈస్ క్వైట్ అ రేర్ థింగ్. దెన్ ఎస్పెషలీ హీ ఈస్ టచింగ్ ద పల్స్ ఆఫ్ ద people and also the politicians also. ఇటు పక్క చాలా బాగా చూపించారు ఆయన. సో స్టోరీ ఈస్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్. మంచి పాయింట్స్ తీసుకొచ్చారు అండ్ ఐఎమ్ ష్యూర్ ద యూత్ ఆడియన్స్ ఎవ్రీ వన్ విల్ బీ టోటలీ మోటివేటెడ్. రియలిస్టిక్గా ఉంటుంది అండ్ నారా రోహిత్ గారు ఎస్పెషల్లీ ద హీరో ఆఫ్ దిస్ మూవీ. నేను ఆయనతో కూడా ముందు ఒక 2-3 మూవీస్ చేశాను అండ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఎస్పెషల్లీ బాణం చేశాను terrific actor and మళ్ళీ ఇది ఎస్పెషల్లీ ఇది కంబ్యాక్ ఫిల్మ్. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఇట్స్ అ కంబ్యాక్ ఫిల్మ్ అండ్ చాలా గ్రేట్ జాబ్ చేశారు యాజ్ అ జర్నలిస్ట్. సో 3 cheers to Pratibha. Thank you.